కుకట్పల్లి జేఎన్టీయూ ప్రధాన గేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. యూనివర్సిటీ పరిధిలో జరిగిన పరీక్షల క్రెడిట్ విధానాల వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన చేపట్టారు. కోవిడ్ సమయాలలో విద్యార్థులకు సరైన తరగతులు జరగక ఇబ్బందులు పడడమే కాకుండా అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాలలో మార్పులు చేసి R17, R18, R22లో డైటైన్ అయిన విద్యార్థులను మినహాయించి తదుపరి తరగతులను అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్మెంట్ గురించి ప్రతి కాలేజ్ వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి, వాళ్ళు లెటర్ పెడతా అన్నారు. యూనివర్సిటీ అనేది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి పనిచేయాల్సి ఉంటుంది. కోవిడ్ టైంలో స్టార్ట్ అయ్యి బ్యాచ్ అప్పుడు క్రెడిట్ ఎగ్జామ్షన్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ ఒకటేసారి ఆ ఇయర్ది అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలంటే విద్యార్థుల పైన బర్డెన్, స్ట్రెస్, స్ట్రెయిన్ అవుతుంది. ఏదైతే పొజిషన్స్ ఉన్న వ్యక్తులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యార్థుల పైన ఒత్తిడి రావడమే కాకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్తుని దెబ్బతీసే ఒక ప్రయత్నం చేస్తారు. ఇప్పటికన్నా ఈ వైఖరిని మానుకోవాలి. దీనికి ముఖ్య కారణము విద్యాశాఖ మంత్రికి అవగాహన లేకపోవడము, చదువుకోని వ్యక్తులు విద్యాశాఖ మంత్రులకు ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితులు లేవనెత్తినాయి. R17, R18, R22 బ్యాచ్ కి సంబంధించి క్రెడిట్ ఎగ్జామ్షన్ ఇచ్చి విద్యార్థుల సంవత్సర కాలం కాటు చదువు వృధా కావద్దని చూడాల్సిన వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ గారు దానిపైన స్పందించకపోవడంతో వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న ఇప్పటివరకు ఎవరు స్పందిస్తలేరు. దానికి సంబంధించి ఎన్ఎస్ఐ వాళ్ళకి భరోసా కల్పిస్తూ ఏదైతే ఎలక్షన్ 3వ తారీఖున ఫలితాలు వచ్చినాక ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పనిసరిగా ఈ విద్యార్థుల సంవత్సర కాలం పాటు చదువు వృధా కాకుండా చూసుకునే బాధ్యత ఎన్ఎస్ఐ చేపడుతుంది. అప్పటి వరకు ఏదైతే బిట్ ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పని జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారికి మా జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్, జేఎన్టీయూ ఇన్ఛార్జ్ నాగేంద్ర రిప్రజెంటేషన్ విద్యార్థులతో కలిసి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఆ మిడ్ ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేసి ఈ విద్యార్థులని సంవత్సర కాలం పాటు చదువు వృధా కాకుండా చూసుకునే బాధ్యత, పూర్తి భరోసా ప్రతి ఒక్క విద్యార్థికి ఎన్ఎస్ఐ కల్పిస్తుంది. ఇన్ కేస్ పట్టించుకోకపోతే దీని పక్షాన ఒక విద్యార్థి ఎట్లయితే న్యాయ పోరాటం చేసి ఈ యొక్క కాలేజ్కి డిటెన్షన్ సిస్టమ్ కొట్లాడుకుంటారు, ఈ విద్యార్థుల పక్షాన కూడా న్యాయ పోరాటం కూడా ఎన్ఎస్ఐ చేస్తుందని జేఎన్టీయూ పరిధిలో ఉన్న R17, R18, R22 విద్యార్థులకి మేము భరోసా కల్పిస్తున్నాము.